ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న ఫీచర్స్ వాట్సాప్‌లో కూడా వస్తే ఆహాహా! వస్తే ఏంటి వచ్చేసింది. క్యాప్చర్ బిట్ వాయిస్ ఫోటో ఆప్షన్. సో, ఖచ్చితంగా వాట్సాప్ అప్డేట్ గురించి తెలుసుకోవాల్సిందే. వాట్సాప్‌లో మనం ఒకే ఫోటోతో స్టేటస్ పెట్టి సాంగ్ యాడ్ చేస్తాం. బట్ ఇకపై ఆ అవసరం లేదు. వాట్సాప్ స్టేటస్‌లో జిఫ్స్, మల్టిపుల్ ఫోటోస్ యాడ్ చేసేటువంటి ఫీచర్ వచ్చేసింది. ఇప్పుడు మీ స్టేటస్‌లో ఒకటి కాదు, 2 కాదు ఎన్ని ఫోటోస్ అయినా కొలేజ్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు మనం ఒకే ఒక ఫోటో లేదా వీడియో పెట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు మీ ఫేవరెట్ మూమెంట్స్ అన్ని ఒకేసారి షేర్ చేయొచ్చు. గిఫ్ట్స్, స్టిక్కర్స్, వెకేషన్ పిక్స్, బర్త్డే సెలబ్రేషన్స్, మీ క్యూట్ పెట్ మూమెంట్స్ అన్నీ ఒకేసారి మీ స్టేటస్లో షేర్ చేయండి. ఈ ఫీచర్ నచ్చిందా? అయితే వాట్సాప్ అప్డేట్ చేసుకొని మీరు ట్రై చేయండి. అంతకంటే ముందుకైతే వెల్కమ్ టు ఏమీ టెక్ మహిళ. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ కోసం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్ అప్లికేషన్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనము స్టేటస్ అంటే అప్డేట్ క్లిక్ చేస్తాం కదా స్టేటస్ కోసం. అక్కడ చూస్తే చూడండి ఇక్కడ వీడియోస్, ఫోటో, టెక్స్ట్, వాయిస్ ఏదైనా ఇచ్చుకోవచ్చు అనమాట. చూడండి మనం ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకుందాం. ఫోటో సెలెక్ట్ చేసుకుని మీరు కెమెరాతో రికార్డ్ చేసుకోవచ్చు, లేదంటే ఆల్బమ్లోని ఏదైనా ఒకటి ఆల్బమ్ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి ఈ సెలెక్ట్ చేసిన తర్వాత మనకు ఇన్స్టాలో ఎలాంటి అప్డేట్ ఫీచర్ ఇచ్చినా సేమ్ లైక్ దట్ ఇక్కడ అదే అప్లికబుల్ అయిందన్నమాట. సో ఇక్కడ ఒక ఫోటో నేను గ్యాలరీ నుంచి సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని సెట్ చేసిన తర్వాత అంటే బ్యాక్గ్రౌండ్ లాగా తీసుకున్న దీన్ని తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చూడండి స్టిక్ చేస్తే యాడ్ యువర్స్, లొకేషన్, ఈ ఫొటోస్ తీసుకున్నాను. మళ్ళీ ఇంకొక ఫోటో ఇక్కడ చూడండి మీకు రెక్టాంగులర్ షేప్, పోర్ట్రైట్లో, స్క్వేర్ షేప్లో, రౌండ్ షేప్లో, దిల్ షేప్లో మీకు తీసుకున్న ఫోటోని మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. ఫిల్టర్స్ అప్లై చేసుకోవచ్చు, షేప్స్ మార్చుకోవచ్చు. ఐ మీన్ రెక్టాంగులరా, స్క్వేరా, లవ్, స్టార్ షేప్లో. సో ఇక్కడైతే మనం లవ్ సింబల్ తీసుకుంటున్నా, హార్ట్ సింబల్ తీసుకొని దీన్ని ఇక్కడ అప్లై చేస్తున్నా, ఇక్కడ సెట్ చేస్తున్నా. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ టైము, లొకేషన్, ఫొటోస్. మళ్ళీ ఫోటో క్లిక్ చేసేదానికంటే ముందు ఒకటైతే ఇక్కడ హార్ట్ సింబల్స్ సెలెక్ట్ చేసుకొని అక్కడ అప్లై చేసిన తర్వాత ఇక్కడ మాకు అన్నయ్య ఫోటో ఒకటి తీసుకుంటాం. మళ్ళీ గ్యాలరీ నుంచి చూడండి ఇక్కడ రెక్టాంగులర్ షేప్, తర్వాత పోర్ట్రైట్ షేప్, ఆ తర్వాత రెక్టాంగులర్ షేప్, మళ్ళీ ఒకసారి డబుల్ క్లిక్ చేసి అంతే, క్లిక్ చేస్తే రెక్టాంగులర్, తర్వాత క్లిక్ చేసి స్క్వేర్, తర్వాత రౌండ్, తర్వాత హార్ట్, ఆ తర్వాత స్టార్. మీకు కావాల్సిన మీరు షేప్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను హార్ట్ షేప్ సెలెక్ట్ చేసుకున్నాను మీది. సో అక్కడ సెట్ చేస్తున్నా, ఫొటోస్ అన్ని సెట్ చేస్తున్నా. బ్యాక్గ్రౌండ్ మీరు ఏదైనా మార్చుకోవచ్చు, ఇదే ఉంచుకోవాలన్న రూల్ ఏం లేదు. సో దీన్ని ఒకసారి మనం క్లిక్ చేస్తుంటే అక్కడ ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తాయి అనమాట. సో చూడండి ఇక్కడ మీకు కావాల్సింది ఇక్కడ జిప్స్ కానీ, స్టిక్కర్స్ కానీ ఏదైనా చేసుకోవచ్చు. తర్వాత మ్యూజిక్ అప్లై చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ పీస్ఫుల్ మ్యూజిక్ అప్లై చేస్తున్నా, కానీ మీకు ఇది వినిపించదు ఎందుకంటే మ్యూట్ చేసిన నేను వీడియోను. సో నేను ఇక్కడ స్లో మ్యూజిక్ అని ఇస్తున్నా. ఆ స్లో మ్యూజిక్ అని ఇచ్చేసి అంటే మీరు బర్త్డేస్ అట్లాంటివి అయినా అనుకో అకేషన్ వైజ్గా మీ సాంగ్స్ని మీరు సెలెక్ట్ చేసుకొని మంచి మీకు కావాల్సిన వాళ్ళకైతే వాళ్ళు చూసేలాగా వాళ్ళకి షేర్ చేయొచ్చు అనమాట. సో ఏదైనా సరే అకేషన్ వైజ్ ఇక్కడ మనకి ఆడియోస్, టైము, లొకేషన్, ఫొటోస్ అదనమాట. ఇక్కడ చూడండి ఇన్ని రకాల జిప్స్ కానీ, స్టిక్కర్స్ కానీ, అలా ఎమోజీస్ కానీ మనకి అవైలబుల్లో ఉంటాయి. సో ఇది మనం సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్కి వెళ్దాం. నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తే ఇక్కడ మనం క్రాప్ కూడా చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఇవన్నీ మీరు ఏదైనా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న వాటిని. తర్వాత ఒకసారి ఇది క్రాప్ చేస్తే ఎఫెక్ట్స్ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫిల్టర్స్కి వెళ్ళేసి కొన్ని ఎఫెక్ట్స్కి వెళ్ళేసి ఇక్కడ నేను ఇది ఒక స్టార్స్ తీసుకున్నాను అనమాట, ఫాలింగ్ స్టార్స్. సో అది తీసుకున్నాను. తర్వాత హార్ట్స్ అనేవి తీసుకుంటున్నాను. చూడండి ఇక్కడ పింక్ హార్ట్స్ తీసుకొని దీన్ని కొంచెం ఇలా జూమ్ అవుట్ చేస్తే ఇట్లా జూమ్ చేయగానే చూడండి ఎలా వచ్చినాయో. సో ఇలా చేసుకొని మీరు మ్యూజిక్ యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇక్కడ క్రాప్ చేద్దాము ఎందుకంటే ఫోటో బిగ్ సైజ్లో ఉంది. సో దీన్ని క్రాప్ చేస్తే మనకు కొంచెం సెట్ చేసుకోవాలన్నమాట. దాని సైజ్కి సెట్ చేసుకొని ఫొటోస్ సెట్ చేసుకొని ఇవన్నీ కూడా మీరు సెట్ చేసేసుకొని మ్యూజిక్ అయితే అప్లై చేసుకొని క్రాప్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ నేను క్రాప్ చేస్తున్నా. రైట్, ఇలా మీరు డిఫరెంట్గా మీకు కావాల్సిన రీతిలో మీకు కావాల్సినటువంటి స్టైల్స్లో ఎఫెక్ట్స్తోని, ఫిల్టర్స్తోని ఇక్కడ చూడండి మళ్ళీ మనకు ఫాంట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫాంట్స్ అవైలబుల్లో ఉంటాయి. తర్వాత మనకు కావాల్సినటువంటి వాళ్ళకి మనం @తోని ట్యాగ్ చేసుకోవచ్చు, మెంబర్స్కి ట్యాగ్ చేసుకోవచ్చు. అలా మనకు కావాల్సిన వాళ్ళకి ట్యాగ్ చేసుకొని అప్లై చేసుకొని స్టేటస్ వాట్సాప్ అయితే స్టేటస్ అప్డేట్ చేసుకోండి. సో ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక తప్పకుండా ఏమీ టెక్ మహిళా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.